ఏదైతే ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్కు కొంతమంది యంత్రాంగం పోలీసు యంత్రాంగంలో కావచ్చు కొంతమంది అధికారులు కూడా సహకరిస్తున్నారు అనడానికి ఇది నిదర్శనము అన్నట్టుగా కూడా చర్చ జరుగుతూ ఉంది. బోరుగడ్డ అనిల్ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారినే జగన్మోహన్ రెడ్డి సమయం ఇస్తే నాకు ఆదేశిస్తే వాళ్ళ ఇంటికి పోయి చంపేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అసలు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వ్యక్తి. ఆయన పైన ఎన్నో ఆరోపణలు కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చిన విషయం ఎవరికీ తెలియదు, ప్రభుత్వానికి కూడా తెలియదు. ఏంటి సార్ ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారు, చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. మీరైతే రోజు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అధికారులు ఎందుకో ఇంకా మారిన తాలూకా విధానాల్లోకి ఎందుకో రావట్లేదని చాలా మంది అభిప్రాయం కాదు, అది వాస్తవం కూడా. ఎందుకంటే మరి వాళ్ళు ఏం పెట్టారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. మనమేమో చట్టానికి అనుగుణంగా పనిచేయమంటున్నాం, గత ప్రభుత్వం ఏమో చట్టాలను ఉల్లంఘించి చట్టాలను చేతిలో తీసుకుని మేం చెప్పిందల్లా వినండి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పింది బ్రహ్మాండంగా పనిచేశారు. మనం చట్టానికి అనుగుణంగా పనిచేయమంటే కొంతమందికి నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియట్లేదు. చాలా డిపార్ట్మెంట్ లో, ముఖ్యంగా పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇది మరీ ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందో తెలియట్లేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సీరియస్ గా వార్న్ చేస్తా ఉన్నారు, చాలా సీరియస్ గా పట్టించుకుంటున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటున్నారు. అయినా కూడా ఎందుకో కొన్ని దగ్గర ఈ తప్పులు జరుగుతా ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఏదైతే ఇందాక నుంచి ఫేక్ సర్టిఫికేట్ సబ్మిషన్ మీద ఏదైతే ఉందో, ఒక కేసు రెఫరెన్స్ మీకు ఇస్తానండి నేను. గాలి జనార్దన్ రెడ్డి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు నాకు రెండో కుమారుడు, పెద్ద కుమారుడు అని అభివర్ణించినటువంటి వ్యక్తి ఎవరైతే, మైనింగ్ తెలుసు కదా మీకు, మైనింగ్ డాన్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత మనకు ఇప్పుడు ఎవరైతే లక్ష్మీనారాయణ గారు ఉన్నాడో అప్పుడు జేడీగా ఉన్నటువంటి ఆయన ఎందుకో బెయిల్ వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది. బెయిల్ ఎట్లా ఇచ్చారు, మనం ఇంత పగడబందీగా మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసాము, ఇంత సీరియస్ అఫెన్స్, ఇంత పెద్ద అవినీతి కేసులో బెయిల్ ఎట్లా వచ్చిందని చెప్పని ఆయన చిన్న డౌట్ రైజ్ అయ్యి, ఆ డౌట్ రైజ్ చేసిన దాని మీద ఎంక్వైరీకి పోతే ఎంతమంది బుక్ అయిపోయారో, ఎన్ని కోట్ల చేతులు మని మనందరికీ కూడా తెలుసు. అట్లాగా ఈ కేసులో కూడా మరి పిపి గారికి డౌట్ వచ్చి అది వెరిఫై చేయిందంటే, వెరిఫై చేసి ఇది ఫేక్ అనే దాకా పోలీస్ వ్యవస్థ నిద్రపోతా ఉందంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడాడంటే, సభ్య సమాజం తలదించుకునేలాగా సిగ్గుపడే విధంగా అతను ఒక పబ్లిక్ లో ఉండి ప్రజల చేత ఏదైతే ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుని దుర్వినియోగం చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటా అతను మాట్లాడితే అది ఏదో నాలుగు గదుల మధ్యలో కాదు, మీడియాని పిలుచుకొని మీడియా ముందర అసలు లకారాలు అమ్మల్ని అక్కల్ని ఆలీని అందరినీ తిట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంపేస్తానని, గన్నబెట్టి కాల్చేస్తానని ఇంత దుర్మార్గంగా మాట్లాడి ఇంత చేసినోడిని ఆ పార్టీ భుజాన్ని వేసుకుని అదే రకంగా కంటిన్యూ చేసింది. కంటిన్యూ చేసిన తర్వాత సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జరిగినటువంటి పరిణామాల మీద కేసులు పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడ రాజమర్యాదలో ఏదో ఆయన ఏదో అన్నా హజారేనో లేకపోతే మహాత్మా గాంధీ వారసుడు అన్నట్టుగా రాజమర్యాదలో బిర్యానీలు పెట్టడాలు, పరుపులు వేయటాలు, టీలు తీసుకురావటాలు, టిఫిన్లు పెట్టడాలు, ఏసీలు పెట్టడాలు, ఎంత చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఆయన అనలిస్ట్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఇద్దరు ఖైదీల్ని మరి ఆయనకి ఏదో అప్పచెప్పారు బిర్యానీలు గట్ట ఉండటానికి, ఉల్లిలు పట్టడానికి. అంటే అసలు ఏం జరుగుతుందో మాకు అది ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఇంత దుర్మార్గంగా ఎలా పని చేయగలుగుతున్నారు ఆఫీసర్స్ అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియస్ అఫెన్స్ లో ఒక వ్యక్తిని కస్టడీకి తీసుకున్న తర్వాత వాడు బెయిల్ పిటిషన్ కనుక అప్లై చేస్తే పోలీసు వారు కస్టడీకి అనుమతి కోరుతూ బెయిల్ ఇవ్వద్దండి, ఈ బెయిల్ ఇస్తే కనుక ఈ పనులు జరుగుతాయి కాబట్టి ఇతను బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇవ్వకుండా ఉండడం వల్ల మేము ఇతను కస్టడీలో తీసుకుంటాము, నేరాలని ఏ రకంగా ఉందనేది. అదేవిధంగా ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో విట్నెసెస్ అంతా కూడా సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుంది, ఇతను బయటకు పోతే ఇలాగ అనేక రకాలుగా ఉండి బెయిల్ ని వీళ్ళంతా కూడా వినిపిస్తుందండి. వినపడుతుంది సార్, కంటిన్యూ. బెయిల్ అంతా కూడా ఇట్లా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇవ్వద్దు అని చెప్పేసి అన్ని పోలీసులు అంతా కూడా తిరస్కరించి కారణాలు చూపించాల్సినటువంటి నేపథ్యంలో అసలు బెయిల్ ఎప్పుడు వచ్చిందో కూడా ప్రభుత్వానికి తెలియకుండా బెయిల్ చేయటం, బెయిల్ అతను అప్లై చేసేయటం, మధ్యలో మళ్ళీ మధ్యంతర బెయిల్ కి అప్లై చేసేయటం, మన మదర్కి బాగోలేదు ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేయటం. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది దీని మీద చాలా సీరియస్ గా, నిజంగా కూడా చాలా సీరియస్ గా ఉంది. నేను హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా మెసేజ్ పెడతాను, వారితో కూడా మాట్లాడతాను. ఒకసారి దీని మీద రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక సిట్ ని ఏర్పాటు చేసేదానికి కూడా అవసరమైతే ఏవైతే ఈ కేసు ఉండే వల్లభనేని వంశీ గాని
అదేదో పోసాని కేసు కానీ, బోరుగడ్డ అనిల్ కేసు కానీ, లేకపోతే నందిగం సురేష్ కేసు కానీ, ఇలాంటి కేసులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి ఈ కేసులన్నిటి కూడా సపరేట్ టీమ్ కి ఇచ్చే విధంగా ప్రభుత్వానికి నేనైతే డెఫినెట్ గా నా సైడ్ నుంచి నేను కూడా ఒక ఆ, ఏమంటుందని ఒక అప్లికేషన్ ఇవ్వటం కదా, హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతానండి. అస్సలు ఇది అట్లాగే క్షమించేటువంటి శేషు విషయం గారు, కాదు. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, సో కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ హడావిడి చేస్తూ ఉన్నారు కదా. కానీ ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా ఇంత పెద్ద ఎలిగేషన్ చేసిన వ్యక్తి, ఆ తర్వాత ఒక హత్యలో భాగస్వామి అనే ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత రాష్ట్రంలో 20 కేసులున్నాయి, ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రిని ఇంటికెళ్ళి చంపేస్తానని చెప్పినటువంటి వ్యక్తి బయటకు వస్తున్న విషయం అసలు ప్రభుత్వానికే తెలియదు. అంటే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఆ విధంగా వదిలేసింది, అంటే ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కోర్టుకు సంబంధించి కావచ్చు, లేదంటే పోలీసులకు సంబంధించిన వ్యవస్థలో కావచ్చు, లేదంటే దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టే తెలియలేదు. అంతే అదే కదా? అన్నానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఊరికే పబ్బం గడపడానికి ఏదో పిచ్చివాగుడు అంతా వాగుతుంటాడులే కానండి, నిజంగా రెడ్ బుక్ అమలు చేస్తే అందరికన్నా ముందు జైల్లో పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ఇష్టానుసారంగా మాట్లాడించాడు. ఎవరేం మాట్లాడినా ఆ స్క్రిప్ట్ అంతా కూడా యాడ్ నుంచి వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది. తాడేపల్లి ప్యాలెస్ లో డైరెక్షన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నిజంగా రెడ్ బుక్ అమలు అయితే ఫస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని, అతని వైపు భారతీ రెడ్డి గారిని. వాళ్ళిద్దరిని వేసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎత్తిరి వీళ్ళు వేసాక ఇంకెవరన్నా వేయాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా పనిచేయట్లేదు. అది ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారండి, ప్రజలందరికీ అర్థమవుతుంది. అందుకే మేధావులు ఎవరైతే విద్యులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇలాంటి వాళ్ళ జర్నలిస్టులు అందరూ కూడా ఏదైతే మేధావి వర్గం ఉందో, విద్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జరిగినటువంటి ఎన్నికల్లో మరి అఖండమైనటువంటి మెజార్టీతో మన కూటమికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా బ్రహ్మాండమైనటువంటి పట్టం కట్టారు. ప్రజల్లో అది లేదండి, ప్రజల్లో లేదు కాబట్టి ఇతను ఇప్పుడు వాస్తవంగా నిజంగా రెడ్ బుక్ అమలు అయితే నిజంగా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో నిజంగా ఇదైపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక్క రోజన్నా బయట తిరుగుతాడు యథేచ్ఛగా. ఇప్పుడు కూడా అలా మాట్లాడాడు. నిన్న కాక మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏమంటాడు, ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, గౌరవ మంత్రిగా ఉన్నాడు, ఇతరు కూడా ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని అతను కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యే అంటాడు. అతను ఒకసారి అయిన పాపానికే కదా నీకు కనీసం సీఎం సీట్ ఖాళీ చేసి అపోజిషన్ సీట్ కూడా లేకుండా చేశాడు కదా. ఇలాంటి పిచ్చివాగుడు అంతా వాగుతుంటాడండి. అతనికి లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటుండాలి, ఆ మందులు అయిపోయిన వాళ్ళు పిచ్చివాగుడు ఏదో ఒకటి మాడుతుంటాడు. అతని గురించి అసలు పట్టించుకోవడం అసలు అవసరం లేదులే. కానీ కాకపోతే ఏంటంటే సమస్యలు వచ్చింది ఏంటంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఇంత దుర్మార్గంగా ఫేక్ పార్టీ ఏదన్నా ఉందంటే భారతదేశంలో వైసీపీ, ఫేక్ మనుషులు ఎవరైనా నాయకులు ఉన్నారంటే వైసీపీ సంబంధించినటువంటి లీడర్స్. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు మిమ్మల్ని నన్ను మోసం చేసింది వేరండి. ఒక గౌరవమైనటువంటి కోర్టు వారిని మోసం చేస్తే ఇక్కడ కోర్టుకి ఎవరైనా ప్రధానమంత్రి అయినా కోర్టు ముందు పోవాల్సిందే, కోర్టు పిలిస్తే పోవాల్సిందే. కోర్టు చెప్పిందా ఏమన్నా ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అన్నటువంటి ఇందిరాగాంధీకి అతిగతి లేదండి కోర్టు దగ్గర. బోరుగడ్డ అనిల్ అంతా, జగన్మోహన్ రెడ్డి అంతా డెఫినెట్ గా దీనికి అతను శిక్ష అనుభవించి తీరుతాడు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మామూలుగా మిగతా విషయాల్లో అయితే మీరు నేనైతే క్షమించేస్తాం కానీ కోర్టు క్షమించదు. ఇది చాలా సీరియస్ అఫెన్స్. ఏదైతే తప్పుడు ధ్రువపత్రాలని సమర్పించినటువంటి విషయం ఉందో అది ఖచ్చితంగా కోర్టు గౌరవానికి భంగం కలగటమే. ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్ ఇస్ దే, ఇంటెన్షనల్ గా అతను తప్పు చేస్తూ తప్పును కప్పుపుచ్చుకోవటానికి మరొక తప్పుడు పత్రాన్ని ఇచ్చాడు కాబట్టి 100కి 1000% శిక్షార్హుడు, శిక్ష పడుతుంది, అందులో రైట్ అనుమానం రైట్ ఏం లేదండి. బెయిల్ అయితే రద్దు అవుతుంది అతనికి రైట్ ఖచ్చితంగా.